బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రాచర్ల బొప్పాపూర్లో దారుణం చోటు చేసుకుంది. అత్తతో గొడవ పడి వివాహిత బలవన్ మరణానికి పాల్పడింది. స్కూల్కు వెళ్లి వచ్చేసరికి విగత జీవిగా కనిపించింది తల్లి రమ్య. లేమ్మా అంటూ తల్లిని లేపే ప్రయత్నం చేశారు ఆ పిల్లలు. స్థానికులను కన్నీళ్లు పెట్టిస్తున్నాయి ఆ దృశ్యాలు. దుబాయ్లో ఉద్యోగం చేస్తున్న రమ్య భర్త కృష్ణారెడ్డికి సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. గత కొద్ది రోజులుగా అత్త కోడళ్ల మధ్య గొడవ అక్కడ చోటు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం దర్యాప్తు చేయడం జరుగుతోంది. ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఇటు అమ్మ లే అమ్మ మాట్లాడమ్మా అంటూ ఆ పిల్లలు ఆ తల్లిని లేపుతున్న దృశ్యాలు, ఆ తల్లితో మాట్లాడే దృశ్యాలు ప్రస్తుతం అందరినీ కలవరపాటు గురి చేస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా రాచర్ల బొప్పాపూర్లో దారుణానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అత్తతో గొడవ పడి వివాహిత బల్వన్ మరణానికి పాల్పడింది. స్కూల్కు వెళ్ళి వచ్చేసరికి విగత జీవిగా కనిపించిన తల్లి రమ్యను చూసి ఆ పిల్లలు బోరున విలపిస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఆ తల్లికి లేదు అని తెలిసిన తర్వాత బోరున విలపిస్తున్న పరిస్థితి. లేమ్మా అంటూ తల్లిని లేపే ప్రయత్నం చేస్తున్నారు పిల్లలు. దీంతో ఒక్కసారిగా ఆ దృశ్యాలు చూసిన ఆ ఇంట అందరినీ కూడా గుండెను పిండేస్తున్నాయి ఆ దృశ్యాలు. ఒక్కసారి ఆ విజువల్స్ని చూద్దాం. ఒక్కసారి ఎందుకో మీకు ఛత్రపతి ఆ సినిమాకి సంబంధించి గుర్తొస్తుంది కదా. ఏ నోము నొచ్చిందో, ఏ పూజ చేసిందో, పరమేశ నీవరము పొంది మురిసింది ఈ కన్న తల్లి అంటూ కూడా ఆ పాటను అక్కడ గుర్తు చేసుకుంటున్న సందర్భం మీరు చూడొచ్చు. ఆ పిల్లలిద్దరూ కూడా ఒక్కసారి చూడొచ్చు. చిన్న పిల్లలిద్దరూ కూడా మహా అయితే 10 ఏళ్ల లోపే ఉంటుందేమో, 10 ఏళ్ల లోపే. ఇంకా చెప్పాలంటే 7-8 ఏళ్ళు కూడా గట్టిగా ఉండవేమో. ఎంత అల్లారు ముద్దుగా పెంచుకుని ఉంటుంది ఆ తల్లి. రోజు గోరుముద్దలు తినిపిస్తూ స్కూల్కి పంపిస్తూ, స్కూల్ నుంచి తిరిగి వచ్చిన అంటే స్కూల్కి పంపించిన తల్లి స్కూల్ నుంచి తిరిగి వచ్చే ఆ టైం కల్లా విగత జీవిగా పడి ఉండి ఇక ఆ తల్లి లేదు అనే ఆ వార్త కాస్త పెద్ద పిల్లలే కాస్త పెద్దవాళ్లే జీర్ణించుకోవడం కష్టం. అటువంటిది చిన్నపిల్లలు ఎలా తట్టుకోగలరు? ఒక్క నిమిషం అందరూ కూడా ఒక్క నిమిషంగా ఆ ప్రాంతం అంతా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ పిల్లలు ఏడుస్తూ ఉంటే అక్కడ గుండెల్ని పిండేసిన పరిస్థితి. అసలు ఇంతకీ ఏం జరిగింది డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా రమ్యను చంపేశారా? ఇటు చంపేసి బలవన్ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందా? అత్త కోడల మధ్య గొడవై రమ్య బలవన్ మరణానికి పాల్పడేలా చేసిందా? ఇంకా దీని వెనకాల ఏమైనా కారణాలున్నాయా? ఈరోజు రమ్య చనిపోవడానికి కారణం ఏంటి? బలవన్ మరణమే కారణమా? అత్త కోడల మధ్య జరిగిన ఆ గొడవై ఇంతటి దారుణానికి దారితీస్తుందా? మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అవర్ డిస్టర్బింగ్ కాంటెంట్. వేర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగింది? పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి అంశాలు వెలుగులోకి రావడం జరుగుతోంది? అప్డేట్స్ అందించేందుకు ఆర్టీవీ ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రశేఖర్, ఈ ఘటనకు సంబంధించి పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? కేవలం అత్త కోడల మధ్య గొడవే, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య చోటు చేసుకున్న తగాదాని ఇటు బలవన్ మరణానికి పాల్పడేలా చేస్తుందా, లేకపోతే దీని వెనకాల ఏమైనా అనుమానాలు ఉన్నాయా? మరి ముఖ్యంగా రమ్య కుటుంబం ఎటువంటి ఆరోపణలు చేస్తోంది? చంద్రశేఖర్. సచిన్, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్లో చాలా విషాదకరమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. ఉదయమే తమ పిల్లల్ని యూనిఫామ్ వేసి టిఫిన్ బాక్స్ లో లంచ్ రెడీ చేసి స్కూల్ కి పంపిన తర్వాత కొన్ని గంటల్లోనే తమ తల్లి లేదు అనేటువంటి
విషయం తెలుసుకున్నటువంటి తర్వాత ఇరుగు పొరుగు వారు వచ్చి పిల్లల్ని తీసుకొని వస్తే లే అమ్మ అంటూ కంటతడి పెట్టించినటువంటి ఘటన అందరినీ కలిచివేసింది. ఈ క్రమంలో ఎందుకు ఈ విషాదకరమైనటువంటి ఘటన చోటు చేసుకుంది అనేటువంటి కోణంలో ఆరాధిస్తున్నారు. ఆమె ఆత్మహత్య చేసుకుంది అని చెప్పి స్థానికులు ముందుగా సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో పోలీసులు రాహుల్ రెడ్డి, ఎల్లారెడ్డిపేట ఎస్ఐ రాహుల్ రెడ్డి ఘటనా స్థలంలోకి వెళ్లి పరిశీలించడం జరిగింది. వారి దగ్గర నుంచి కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. ఏం జరిగింది, ఎందుకు జరిగింది అనేటువంటి కోణంలో ఇరుగు పొరుగు వారిని సైతం వారు ఆరాధిస్తున్నారు. పోలీసులు వారి మార్కు విచారణ జరుపుతున్నారు. రమ్య, కృష్ణహరి ఇద్దరు దంపతులకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత కొంతకాలం నుంచి ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లి అక్కడే సెటిల్ అయ్యారు. తరచూ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఈ క్రమంలో అత్తా కోడళ్ల మధ్య ఈ మధ్య కాలంలో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇది కాస్త కలిసివేసేలా ఉంది. మీరు ఇక్కడే ఉంటున్నారు కదా, నేను త్వరలోనే వస్తా, మీరు సక్రమంగా ఉండండి, పిల్లల్ని సరిగా చదివేయండి అంటూ సూచించడం జరిగింది. ఇంతలోనే అంత దారుణం జరిగింది అని చెప్పేసి స్థానికులు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కలవరపరుస్తుంది. విషాదకరమైనటువంటి ఘటనకు సంబంధించినటువంటి సమాచారం తెలుసుకున్న తర్వాత కృష్ణహరి సైతం దుబాయ్ నుంచి బయలుదేరడం జరిగింది. అయితే ఏంటి అసలు ఎందుకు ఈ ఘటన చోటు చేసుకుంది అనేటువంటి కోణంలో సైతం పలు కోణాల్లో విచారణ జరుపుతున్నారు. పూర్తి సమాచారం మేము త్వరలోనే తెలియజేస్తాం. ఆమె మృతదేహాన్ని పోస్ట్ మార్టం కి పంపించామని చెప్పేసి పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద పిల్లలకి అమ్మ లేదు, అమ్మ రాదు అనేటువంటి విషాదకరమైనటువంటి వార్తను జీర్ణించుకునేటువంటి స్థితిలో సైతం వారు లేరు. అంత చిన్న పిల్లలు అమాయకంగా ఉన్నటువంటి ఆ పిల్లల యొక్క రోదన చూస్తుంటే అందరూ కూడా కంటతడి పెట్టుకున్నారు. ఇంత అఘాత్యానికి పాల్పడతారా అనేటువంటి కోణంలో సైతం వారు కామెంట్ చేసినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ మధ్య కాలంలో తరచూ జరిగినటువంటి గొడవల వల్లనే ఈమె మృతి చెందింది అని కొంతమంది అంటున్నారు. అనుమానాస్పదంగా ఉంది మా కూతురు మృతి అని చెప్పేసి రమ్య కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద పోలీసుల విచారణలోనే నిజాలు తేలియాల్సినటువంటి అవసరం ఉంది. సచిన్, చంద్రశేఖర్, ఇటు పోలీసులు ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతోంది? మరి ముఖ్యంగా ఇది బలవన్ మరణం కిందే పోలీసులు ధృవీకరణకు వచ్చారా, లేకపోతే అనుమానానికి సంబంధించిన ఆ స్టేటస్ లోనే ఉంటాయి? ఇంకా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి అంశాలు వెలుగులకు రావడం జరుగుతోంది? సచిన్, ముందుగా రమ్య మృతి అనేది ఆత్మహత్యగానే చెప్పడం జరిగింది. ఆత్మహత్యగానే కేసు నమోదు చేయడం జరిగింది. అదే కోణంలో వాళ్ళు విచారణ జరుపుతున్నారు. అయితే ఆమె ఆత్మహత్య గల కారణం ఏంటి, ఇంటికి ఎవరైనా ప్రమేయం ఉందా, అనుమానాస్పదంగా ఉంది అనేటువంటి కోణంలో సైతం వాళ్ళు అనుమానాలు వ్యక్తమైనటువంటి నేపథ్యంలో వారు విభిన్నమైనటువంటి రీతిలో విచారణ జరుపుతాము, అన్ని కోణాల్లో విచారణ జరుపుతాము. ఎందుకంటే ఇప్పుడే మేము ఏ విషయమైనా రివీల్ చేయలేము, రివీల్ చేస్తే కేసు పక్కదారి పట్టేటువంటి అవకాశం ఉంది అనేటువంటి పూర్వంలో సైతం చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. సమాచారం త్వరలోనే ఇస్తామంటున్నారు. మొత్తం మీద అత్త కోడళ్ల మధ్య జరిగినటువంటి గొడవనే ఈ ప్రధానంగా ఆమె మృతికి కారణం అని చెప్పేసి ప్రాథమికంగా నిర్ధారించుకోవడం జరిగింది. సచిన్, రైట్ చంద్రశేఖర్, ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఒక్కసారి ఆ దృశ్యాలు చూడండి. నిజంగా అందరి గుండెని మెలికి పెట్టేసే దృశ్యాలు అవి. ఎందుకంటే ఆ పిల్లల గురించి ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఉదయాన్నే ఇటు క్యారేజ్ కట్టి ఒక చిన్న బాక్స్ వాళ్ళకి బ్రేక్ కాస్తే బ్రేక్కి సంబంధించి స్నాక్స్ రెడీ చేసి వాళ్ళకి లంచ్కి సంబంధించి ఏర్పాట్లు చేసి ఆడపిల్లకు పూర్తిగా పిల్లలకి స్నానాలు చేయించి వాళ్ళకి బట్టలు వేసి జడలు వేసి ఇద్దరు పిల్లల్ని స్కూల్కి పంపించడం అంటే ఒక తల్లికే అర్థమవుతుంది ఎంత అపురూపంగా ఎంత కష్టాలు ఉన్నాయి, ఎన్ని ఉండనియండి. రాత్రి పడుకునే టైంలోనే రేపు ఉదయం పిల్లలకి ఇది చేయాలి, రేపు ఉదయం పిల్లల్ని ఇలా రెడీ చేయాలి. ఒకవేళ మీరు ఇబ్బందులు ఉంటే నేనేం చెప్తున్నా, ఈ బాధ పిల్లలు నిజంగా స్కూల్కి పంపించే వాళ్ళు ఉంటారు కదా, ఆ తల్లిని ఇంకా కనెక్ట్ చేస్తూ ఉంటుంది. ఈరోజు ఆ బాధ ఆ తల్లికి మాత్రమే అర్థమవుతుందంటే అతిశయోక్తి ఏం కాదు. మిగతా వాళ్ళకి అర్థం కాదంటే నేను ఒప్పుకోను, వాళ్ళకి అర్థమవుతుంది. కానీ ఆ బిడ్డలకు ఆ తల్లి బాధ కేవలం ఆ తల్లికి మాత్రమే అర్థమవుతుంది. ఇంకెక్కువగా ఆ ఇద్దరు పిల్లలు నిజంగా ఏ అన్యాయం చేశారో భగవంతుడా, ఎందుకు పిల్లలకి ఇంత అన్యాయం చేశావు అంటూ కూడా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు. బహుశా ఇందాక నేను ఛత్రపతి అన్నాను, ఛత్రపతి కాదు, యోగి మూవీలోని ఆ పాట ప్రస్తుతం. ఎందుకంటే ఏ నోము నోచిందో ఏ పూజ చేసిందో పరమేశ్వర నీవరము పొంది మురిసింది ఈ కన్న తల్లి. బహుశా ఆ పదాలు ఆ లిరిసిస్ట్ నిజంగా ఆ
ఎంత గాఢతతో రాస్తారో అర్థం చేసుకోవచ్చు. బహుశా ప్రస్తుతం ఈ పదాలు, ఈ మాటలు ఈ పిల్లలకి ఒక్కసారి వాళ్ళ ముఖాలు చూడండి.